హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాణి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. దయచేసి ప్లీజ్ మీ సర్కిల్లో ఉండే వాళ్ళందరికీ సజెస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ రికమెండ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి ఏం చూపించడానికి వచ్చాను అని అంటే, లాస్ట్ టైం నేను కడతాలు వెళ్ళింది, అక్కడ మహాయాగం జరిగిందని, పెద్ద పెద్ద యోగులు ఋషులు వచ్చున్నారు, పెద్ద మహాయాగం జరిగింది, కోట్ల మంది ప్రజలు పాలు పంచుకున్నారని చెప్పి వీడియో చేశాను, లైవ్ ఇచ్చాను, షార్ట్స్ చేశాను, అక్కడ జరిగిన అన్ని కూడా మీకు చూపించాను. సో అక్కడైతే మీకు ఒక షాపింగ్ బజార్ అనేది చూపించాను కదా. సో ఆ షాపింగ్ బజార్లో నేనేమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. 2 వీడియోస్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఎక్కువ నేను పుస్తకాలు తెచ్చుకున్నాను, పుస్తకాలు పురుగుని. సో పుస్తకాలు అయితే ఇప్పుడు నేను ఇందులోకి చూపించను. కానీ ఇప్పుడు ఏం చూపిస్తున్నాను అంటే స్పిరిచువల్ ఎనర్జీస్ సంబంధించి. లాస్ట్ టైం మీకు రుద్రాక్షలు, కరుంగల్ మాల అలాంటివి చూపించాను కదా. సో ఇవి కూడా అంతే ఎనర్జీస్ ఉంటాయి అనమాట. సో ఇవి మనకి మెడిటేషన్లో ఉండే వాళ్ళే కాదు, నార్మల్గా ఉండే వాళ్ళు కూడా చాలా మంది యూజ్ చేసుకోవచ్చు. అయితే అవేంటివి, ఎలా పనిచేస్తాయి అనేది నేను ఇప్పుడు మీకు వివరంగా చూపించబోతున్నాను. అంటే మన లైఫ్లో సక్సెస్ రావాలన్నా, అనుకున్నట్టు జరగాలనుకున్నా, పట్టుకున్న పనులు జరగాలనుకున్నా, మనశ్శాంతిగా ఉండాలనుకున్నా, ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక క్రిస్టల్ ఉంటుంది. సో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి పవర్ ఏంటి, ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అన్ని కాదు, నేనేమి తెచ్చుకున్నాను అనేవి మాత్రమే ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇవి మీకు చాలా వాల్యుబుల్ అవుతాయి ఫ్రెండ్స్. దయచేసి మీరందరూ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీరు కూడా ఎలా వాడుకోవాలి, ఎక్కడ తెచ్చుకోవాలి, ఎలా వాడాలి అనేది ఇక్కడ నేను వివరంగా చెప్తాను. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకునేవి అయితే కాదు. ఈ స్పిరిచువాలిటీకి సంబంధించినవి అనేది ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుంటే మనకి ఎనర్జీస్ అనేవి రావు అనమాట. సో ఓకేనా? అవన్నీ కూడా మీరు ఎలా వాడాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా వాడాలి, దాని పవర్ ఏంటి, ఏవి ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను వివరంగా చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? రండి. ఓకేనా? సో బై వన్ చెప్తానమాట. సో ఈ వీడియో తీయడానికి నేను ఎంత టైం తీసుకుంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. వీళ్ళు కార్డు కూడా ఇచ్చేసారు మనకి. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకనంటే ఏంటో కొంచెం వేరే అంతకుముందు సెట్ చేసుకున్న లాంగ్ వీడియోస్ ఉండిపోయింది. సో అందుకని నాకు టైం దొరకలేదు. తర్వాత అంతలోకి మనకి సంక్రాంతి హాలిడేస్లు అవన్నీ వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అందుకని టైం పట్టింది. సో ఇదైతే చూడండి, 7 చక్రాస్ అంటారనమాట. మనకి ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు మేము ధ్యానం చేయం కదా, మేము స్పిరిచువాలిటీలో లేం కదా, మాకు పనిచేస్తాయని మీరు అనుకోవచ్చు. మీకు అలా చెప్పాను కదా, మెడిటేషన్ చేసే వారికి ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి. మీరు చేయకపోయినా ఇవనేది ఎవరి బాడీ మీద ఉంటే మనకి చాలా ఎనర్జీస్ అనేవి వస్తాయి. అయితే 7 చక్రాస్ అనేది ప్రతి మనిషికి ఉంటాయి. ఇప్పుడు మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ధ్యానం చేసే వారికి యాక్టివేట్ అవుతూ ఉంటాయి, ధ్యానం చేయని వారికి అలా బ్లాక్లో మూసుకుపోయి ఉంటాయి అనమాట. సో 7 చక్రాస్ అంటే ఏంటంటే మన పురాణాల్లో, భగవద్గీతలో, సంథింగ్ అన్నిట్లో, ప్రతి ఒక్క ఇతిహాస గ్రంథాల్లో, భగవద్గీత ఇంకా వాటిలో ఈ 7 చక్రాస్ గురించి రాసున్నారు. మీరు చదువుకోండి. ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనకి 7 చక్రాలు పైన ఇక్కడ బ్రహ్మరంధ్రం కానుంది, కింద ముడ్డి అంటారు కదా, కింద వెన్నుపూస క్రింది, మన అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ముడ్డి అంటారు, వెనకాల ఉంటాయన్నమాట. 7 చక్రాస్ ఉంటాయన్నమాట. బ్రహ్మరంధ్రం కానించి సహస్రార అంటారనమాట. దీన్ని సహస్రార, ఆజ్ఞ, విశుద్ధ చక్రాస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అవి ప్రతి ఒక్క ఫస్ట్ నుంచి ఇక్కడ మన నడినెత్తి నుండి బ్రహ్మరంధ్రం నుండి కింది వరకు ఉంటాయి అన్నమాట. అవి ఫస్ట్ ఇక్కడ బ్రహ్మరంధ్రంలో ఉండేదాన్ని సహస్రార చక్రం అని అంటారనమాట. అంటే ముందు నీకు ఈ చక్రాల గురించి తెలుసు అంటే అమ్మ ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటారని చెప్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ బ్రహ్మరంధ్రం పుట్టినప్పుడు మనకు మెత్తగా ఉంటుంది, తర్వాత ఉండే కొద్ది గట్టిగా అయిపోతుంది. దాన్ని సహస్రార, ఇది అన్నిటికంటే కింది నుంచి పైకి వస్తారు చాలా మంది. నేను కొంచెం పైనుంచి కిందికి వెళ్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇక్కడికి వచ్చాక ఇంకా అదే ఆఖరి చక్రం అనమాట. ఇందులోకి ఇది ఓపెన్ అయిపోయిందంటే ఇక మనం దైవత్వంలోకి వెళ్ళిపోతాము అని అంటారు. సో ఇది సహస్రార. ఇక్కడ మీరు చూడండి, నేను అప్పుడు తెలియక ముందు బొట్టు నేను ఇక్కడ ఇక్కడ పెట్టుకునేదాన్ని. ఎప్పుడైతే స్పిరిచువాలిటీలోకి వెళ్ళాక ఇక్కడ మనకంటూ ఒక మనోనేత్రం ఉంటుంది, ఆజ్ఞా చక్రం అనేది.
యాక్టివేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇక్కడ బొట్టు పెట్టుకోవాలని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో నేను ఇక్కడ కొంచెం పైకి పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడ మనకి ఆజ్ఞ చక్రం అనేది ఉంటుంది, ఇక్కడ సహస్రారం ఉంటుంది, ఇక్కడ ఆజ్ఞ. సో ఇక్కడ దాన్ని డైలీ మనం ఇట్లా బొట్టు పెట్టుకుంటే అది కొంచెం యాక్టివేట్ అయ్యి మనకి కొంచెం జరగబోయేవి ఇలా కనిపిస్తాయి. మళ్ళీ అది వేరే దాని కింద వెళ్ళిపోతుంది, కానీ నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా మనకి యాక్టివేట్ అయ్యి ధ్యానం చేసుకుంటూ ఉండే డైలీ ఇలా ధ్యానం చేసుకుంటూ మనం సంకల్పాలు ఏమంటారు చెడు ఒకరు చెడు కోరుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనకి యాక్టివేట్ అవుతుంది. దీన్ని ఆజ్ఞా చక్రం అంటారనమాట. ఇక్కడ సో ఇది ఇంకొక చక్రం, పైనుంచి కింద నుంచి పైకి వస్తారు, నేను పైనుంచి కిందకి వెళ్ళిపోతున్నాను. సో మూడో చక్రం వచ్చేసి విశుద్ధ చక్రం అనమాట. సో ఈ విశుద్ధ చక్రం కంఠంలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఈ విశుద్ధ చక్రంలో బ్లాక్ లేయర్ పడ్డి అంటే థైరాయిడ్ రావటం, గొంతుకి చాలా మందికి చూడండి గొంతు క్యాన్సర్స్ రావటం, గొంతుకు సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినంటే ఈ విశుద్ధ చక్రంలో బ్లాక్ లేయర్ పడ్డాయి అని అంటే మనకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో తర్వాత ఇక్కడికి వచ్చి గుండె లంగ్స్, మన లంగ్స్ అంటారు కదా, ఈ చక్రంకి వచ్చేసి మనకి అనాహత అంటారనమాట. సో అప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఆస్తమా, ఇవన్నీ డస్ట్ ఎలర్జీస్ ఇవన్నీ కూడా ఈ చక్రంలో బ్లాక్ లేకపోతే మనకి ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదనమాట. ప్రేమ జాలి ఇలాంటివి ఏమని తక్కువ అయిపోతే మనకి ఈ చక్రంలో బ్లాక్లు ఏర్పడిపోయి మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇది అనాహత. ఇంకొంచెం కిందికి అంటే కడుపు లివర్ కిందికి పై భాగాన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది చాలా మందికి అని అంటే మణిపూరక అనే దాంట్లో బ్లాక్లు ఏర్పడిపోయినాయి అంటే ఈ మణిపూరకలో బ్లాక్స్ ఉంటేనే మనకి గ్యాస్ట్రిక్, కడుపు పెద్ద పేగు పుయ్యటము, మంట రావటము, ఇంకా పేగుకు సంబంధించిన కడుపుకు సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఈ మణిపూరక. ఇంకొంచెం కిందికి పోతే అంటే గర్భసంచి, మన ఆడవాళ్ళకి గర్భసంచి, పొత్తి కడుపు సంథింగ్ మగవాళ్ళకి కూడా ఉంటుంది. ఈ కొంచెం కడుపు కిందికి దాన్ని స్వాదిష్టాన చక్రాన్ని అంటారనమాట. మగవాళ్ళకైనా మాకు గర్భసంచి లేదు కదా మాకు ఉండదేమో అనుకుంటారు. లేదు పేరుకి అలా చెప్తున్నాం, మనం వాటి స్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయని ప్లేసెస్ చెప్తున్నాము. సో అక్కడ స్వాదిష్టాన. ఇక ఆఖరిది చాలా పవర్ఫుల్ అనేది కిందకి ఉంటుంది, చాలా ముడ్డి కిందికి వెన్నుపూస కిందికి ఇక్కడ నుంచి చూస్తే మూలాధార అంటారనమాట. అది యాక్టివేట్ అయ్యిందంటే మనం అమ్మవారి భూశక్తిని, అమ్మవారి శక్తి అనేది మనకి ఎప్పుడు తరచు పాములు రావటం, చాలా వైబ్రేషన్లో ఉంటాం అనమాట. సో ఇలా మనకి 7 చక్రాలు వచ్చినాయి కదా, 7 చక్రాస్లో మనం ఎప్పుడూ కూడా యాక్టివేట్గా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి అనేవి వాటిని ఈ క్రిస్టల్స్ అనేవి వాటిని ఎప్పుడు కూడా యాక్టివేట్లో ఉంచుకోవడం కోసం మనకి పనిచేస్తాయి. సో ఇప్పుడు ఇవన్నీ 7 చక్రాస్ మాకు ఎందుకు చూపిస్తున్నామనంటే ఇది 7 చక్ర హీలింగ్ బ్రాస్లైట్. ఇక్కడ చూడండి, మీకు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క కలరు అవే రిపీట్ అయినాయి. చుట్టూతా ఉన్నాయి కదా, 7 అన్నావు చుట్టూతా ఉన్నాయి అని అనుకుంటారా? కాదు. ఇక్కడ చూడండి 7 చక్రాకి 7 ఉన్నాయి. ఇక మళ్ళీ ఇది రిపీట్ అయింది చూడండి, అవునా కదా? సో ఇది మధ్యలో ఏంటంటే ఇది గ్రీన్. సో దీని మీద మనకు ఒక నెంబర్ వేసేసి ఇది ఏంజల్ నెంబర్స్ అంటారనమాట. ఒక్కొక్క క్రిస్టల్కి ఒక్కొక్క నెంబర్ వేసి ఉంటారు. సో ఇది మన చేతి మీద ఇలా ఉంటే మనకి 7 చక్రాస్, మన బాడీలో ఏ చక్ర అయితే బ్లాక్లు అయితే ఏర్పడుతున్నాయో, ఏ చక్ర అయితే ఇబ్బంది పడుతూ మనకు తెలుసో తెలియకో డ్యామేజ్, ఏం డ్యామేజ్ అంటే అది ఎలా డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు. దిక్కుమాల ఆలోచించుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం పగతో రగిలిపోతూ ఉంటూ ఫుడ్ వల్ల మనం అనుకుంటారు. కాదు, 90% 80% మన ఆలోచనలు ఒకరి మీద ఈర్ష్య ద్వేషం వల్లనే మనకి ఇలా అవుతాయి. ఫుడ్ చాలా 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 తక్కువ. ఈ స్పిరిచువాలిటీలో అయితే ఫుడ్కి అనేది వాళ్ళు ఇచ్చిన స్థానం ఏంటంటే 10% మాత్రమే. మిగతా 80-90% అంతా కూడా మనం ఆలోచనల ద్వారానే మన ఈ స్థితిగతులు క్రియేట్ చేసుకుంటామని చెప్తారనమాట. సో కాబట్టి నేను మెడిటేషన్లోకి వెళ్ళాను కానీ అంతా నేను పర్ఫెక్ట్ కాలేదు కాబట్టి అందుకని 7 చక్రాస్ ఎక్కడ బ్లాక్లు ఏర్పడ్డాయో అని యాక్టివేట్ చేసుకోవడం కోసం నేను మా ఆయనకి ఇద్దరికి కూడా 7 చక్ర బ్రాస్లెట్ అనేది తెచ్చుకున్నాం. దీన్ని లక్కీ బ్రాస్లెట్ అని కూడా అంటారనమాట. సో 7 చక్రాలు మనకి ఎవరికైనా బూడిపోయి ఇది ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా కానీ ఇది కొద్ది రోజులు ఒక 1 year 2 years వాడంగా ఇది ఉండడం వల్ల మనకు ఆ చక్రాస్ అన్ని ఎప్పుడైతే క్లీన్ అయిపోతాయి. చక్రాస్ క్లీన్ అయినాయి అంటే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మీకు చెప్పాను కదా, నాకు ఆస్తమా, గ్యాస్ట్రిక్ ఇప్పుడు మందులు వాడకుండా ఇప్పుడు ఒక్క టాబ్లెట్ వాడకుండా తగ్గిపోయినని. సో కాబట్టి ఇలాంటివి చేయటం వల్ల కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే వీళ్ళు హాస్పిటల్కి పోసే బదులు ఇలాంటివి వాడుకోవటం బెటర్. అయితే ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది, మీషోలో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. కానీ ఇక్కడ ఒక టెక్నిక్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఏంటి ఆ టెక్నిక్ అంటారా?
ఇప్పుడు ఇవి భూమిలోంచి తీసుకొస్తారు. అంటే ఇది ఎప్పుడైతే దీనికి హీలింగ్ అంటే దీనికి ఇప్పుడు ఒక పువ్వు అనేది మనిషి తల్లోకి వస్తే ఒక విధంగా ఉంటుంది, దేవుడు గుడిలో నుంచి ఇచ్చేది ఒక విధ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. అర్థమైంది అనుకుంటా కదా, నాకు చెప్పడానికి వర్డ్స్ అనేది కరెక్ట్గా రావట్లేదు. సో ఇది హీలింగ్ చేయకముందు ఓన్లీ ఒక రాయి మాత్రమే, రాయిలాగే పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేయదు. సో దీన్ని వాడే విధానాన్ని బట్టి దీనికి పవర్స్ వస్తాయి. సో ఎలా వాడాలి, ఎక్కడ తీసుకోవాలనేది రెండు ఇంపార్టెంట్. సో ఎలా వాడాలి, ఎక్కడ తీసుకోవాలని అంటే ఇది క్రిస్టల్స్ గురువుల దగ్గర, ఇలాంటి పిరమిడ్స్ స్పిరిచువల్ వేస్ ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు హీలింగ్ చేసిస్తారనమాట. సో హీలింగ్ అంటే ఏంటిది, అప్పుడు మాత్రమే దీనికి ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ప్రాణ ప్రతిష్ఠ చెయ్యకముందు ఇది ఒక రాయి మాత్రమే, ఎందుకు పనికిరాని ఒక కొరగాని రాయి. దీనికి ప్రాణ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది, వాళ్ళు చేస్తారనమాట గురువుల దగ్గర. సో నన్ను అడిగితే ఇవి మీషోలో యాప్లో కొనుక్కునే బదులు ఇలాగా మన స్పిరిచువాలిటీ అంటే మెడిటేషన్ సెంటర్స్కి ఎక్కడికి వెళ్ళినా మీకు ఇలాంటివి దొరుకుతాయి, గురువుల దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ చేసి మీకు ఇస్తారనమాట. అప్పుడు మాత్రమే దీనికి ఎనర్జీస్ వస్తాయి. సో కాబట్టి దయచేసి అక్కడే కొనండి, ఇంకా వేరే చోట కొనొద్దు. సో ఇంకొకటి ఏంటంటే మరి ఎలా వాడాలి అని అంటే దీనికి పెద్దగా నియమాలు అయితే లేవు, ఏమీ లేవు. ఇప్పుడు కరుంగల్ మాలకి చాలా చాలా నియమాలు ఉంటాయి కదా, దీనికి ఒకటే ఒక నియమం. అదేంటంటే ఇప్పుడు మీకు చెప్తాను, మైక్ ఆగిపోతుందా అని ఒకసారి చూసుకుంటున్నాను లేండి. అయితే ఇది కొంచెం మైక్ ప్రాబ్లంలో ఉంది, నేను అలా నెట్టుకొస్తున్నాను. అయితే వీటిని ఎలా వాడాలి అంటే వాడే విధానాన్ని బట్టే మనకుంటుంది. ఫస్ట్ ఇది భూమిలో తీసినప్పుడు రాయి మాత్రమే, గురువుల చేతికి వచ్చాక ప్రాణ ప్రతిష్ఠ చేశాక దీనికి పవర్స్ వచ్చాయి. మరి ఇంకా డైరెక్ట్ మనం తీసుకుని వేసేసుకుంటే మనకు ఆ పవర్స్ పనిచేస్తాయంటే ఎట్టి పరిస్థితుల్లో పనిచేయ. ఎందుకంటే ఇది మీ బాడీకి కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వాలంటే దాదాపు కొద్ది రోజుల పాటు డైలీ మీ ఫస్ట్ రాగానే మీ బాడీకి దీనికి కనెక్ట్ చేయండి, అప్పుడు మాత్రమే ఇది మీకు కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది అంటారు ఈ డ్రెస్ నాకు సూట్ కాదు సంథింగ్, అంటే నాకు వర్డ్స్ రాక చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఎక్సెల్ వచ్చింది, డబుల్ ఎక్సెల్ వేసుకుంటే ఎట్లుంటాను, లూజులు. త్రిబుల్ ఎక్సెల్ వేసుకుంటే ఇక మునిగిపోతాను. అలాగే మన బాడీకి కూడా ఇదేంటంటే మన ఎనర్జీస్కి దీని ఎనర్జీస్ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఇవి మనకి పని చేస్తాయి అన్నమాట, అప్పటి వరకు పనిచేయి. మరి వాటిని ఎలా మనం మన బాడీకి మన పవర్స్కి వీటి పవర్స్ని కనెక్ట్ చేయాలంటే తెచ్చుకున్న వెంటనే వేసుకోకూడదు. కొద్ది రోజుల పాటు డైలీ మనం మెడిటేషన్లో ఇలా చేత్తో పట్టుకొని డైలీ మెడిటేషన్ చేసుకొని అప్పుడు వేసుకునే ముందు కొంచెం ధూపం, హారతి కర్పూరం, హారతి సాంబ్రాణి ఇలా అని వేసి కొద్ది రోజుల పాటు డైలీ మెడిటేషన్ చేసుకున్నాక అప్పుడు మన ఎనర్జీస్కి దీనికి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి అప్పుడు మనకి ఇది పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే మనము దీనికి ఇక యజమానులు అయిపోతాం అనమాట. సో మనం ఏది చెబితే అది చేస్తుంది అనమాట. సో నేను నా 7 చక్రాస్ నా ఇన్బ్యాలెన్స్లో ఉండాలి అంటే నా కోపం నా కంట్రోల్లో ఉండాలి, నాకు దుఃఖం రాకూడదు, ఇవన్నీ ఏది రాకూడదు మనం దీంతో మాట్లాడితే అవే జరిగిపోతాయి అనమాట. సో నేను ఇలాగా నాకు విపరీతమైన భయం ఉండేది, విపరీతమైన కోపం ఉండేది. సో ఇప్పుడు ఈరోజు నాకు అవి బ్యాలెన్స్లోకి వచ్చాయన్నమాట. సో ఇలా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఎలా కొనాలి, ఎక్కడ వాడాలనేది కూడా నేను క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. సో దీన్ని 7 చక్రాస్ అంటారు. నేను మా ఆయన ఇద్దరం తెచ్చుకున్నాను, మా ఆయన వేసుకొని వెళ్ళాడు, నేను ఇప్పటి వరకు దీన్ని ఇంకా వాడలేదు. ఇంకొకటి ఏంటంటే పని చేయకపోవటం కూడా చెప్పాలి కదా. సో ఇది అంటే పీరియడ్స్లో ఉంటే పని చేయదా, లేకపోతే చావుల దగ్గరికి వెళ్తే పని చేయదా, సంథింగ్ ఇట్లా భార్యాభర్త ఒకటే అయినప్పుడు పని చేయదా, అలాంటి ఏ నియమాలు లేవు దీనికి. మీరు 24 గంటలు 365 రోజులు 365 రోజులు దీన్ని ఒంటి మీద వేసుకోవచ్చు. మరి ఎప్పుడు దీని పవర్స్ మనకి పని చేయకుండా పోతాయంట తెలుసా, కింద పడి బ్రేక్ అయిపోతుంది చూస్తారా, ఇరిగిపోతుంది చూస్తారా, అప్పుడు దీంట్లో ఉన్న ఎనర్జీస్ అన్నీ పోతాయి అనమాట. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇరిగిపోయింది కొంచెం ర్యాక్ వచ్చింది కూడా మీ దగ్గర ఉంచుకోకూడదు. అది పాజిటివ్ ఎనర్జీస్ ఇవ్వటం పక్కన పెట్టి నెగిటివ్ ఎనర్జీస్ ఇస్తాయి అనమాట మనకి. కాబట్టి అది పాజిటివ్ శక్తులు మన దగ్గరకు ఆకర్షించదు, నెగిటివ్ని ఇంకా ఆకర్షిస్తాయి. సో కాబట్టి విరిగిపోయినవి బ్రేక్ అయిపోయినవి ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. ఇక విరిగిపోకుండా బ్రేక్ అవ్వకుండా ఉంది అంటే ఇక ఖచ్చితంగా దానికి ఎటువంటి నియమాలు లేవన్నమాట. సో ఇదొక్కటేనే కాదు, ఏదైనా కానీ చిరిగిపోయిన బట్ట కానీ లేకపోతే ఇంట్లో వచ్చి పగిలిపోయిన ఫొటోస్ కానీ ఇట్లా ఏవి ఉన్న వాటి వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీసే ఉంటాయని గుర్తు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను.
సో ఇది కూడా ఇద్దరికి తెచ్చాను, నేను మా ఆయనకి. ఇది నేను ఈ సంవత్సరమే వాడుతున్నాను, నాకు పెద్దగా తెలీదు. అయితే మా అక్కడ వాడుకునే వాళ్ళందరూ లాస్ట్ టైం తీసుకెళ్లారంట. చాలా బాగా ఎనర్జీస్ వచ్చిందమ్మా, బాగుంది, మాకు మంచిగా పాల వెడ కలిసి వచ్చింది, బాగుంది అనేసరికి సో నాకైతే దీని గురించి పెద్దగా తెలీదు. సో తీసుకొచ్చుకున్నాను. దీన్ని ఏమంటారు, శ్రీచక్రం అంటారంట. సో ఇది మన మెడలో కానీ ఇట్లా బ్రాస్లెట్గా కానీ కొద్ది రోజుల పాటు పూజ గదిలో పెట్టి దీనికి పవర్స్ హీలింగ్స్ వచ్చాక మెడలో వేసుకుంటే బాగా పనిచేసాయి అని చెప్పేశారనమాట వాళ్ళు నాకు. సో చూద్దాం ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పేసి కొనుక్కున్నాను. మా వారు ఆల్రెడీ వేసేసుకొని మెడలో తిరుగుతున్నాడు, చైన్కి ఏది అటాచ్ చేసుకున్నాడు. నేను ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే కొద్ది రోజుల పాటు మెడిటేషన్లో పెట్టుకొని చేయొచ్చు అని అనుకుంటున్నాను. మీరు అడగొచ్చు, మరి అమ్మ నువ్వు అంటే మెడిటేషన్ చేస్తావు కాబట్టి నువ్వు హీలింగ్ చేసుకుంటున్నావు, మరి మాలాంటి వాళ్ళకి ఎలాగా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అలాంటప్పుడు కొద్ది రోజుల పాటు మీరు పూజ గదిలో పెట్టి డైలీ పూజ చేసుకొని దాన్ని మీరు ఒంటి మీద చేసుకునేటప్పుడు కొద్ది ప్రేయర్ చేయండి. ప్రేయర్ అంటే ఎలాగా, ఇప్పుడు మన పిల్లవాడిని ఎలాగా స్కూల్కి వెళ్ళినట్టు బుజ్జగిస్తాడు అలా, ఆ విధంగా సో నీ ద్వారా నాకు మంచిగా రావాలి, మంచి జరగాలని డైలీ కొద్ది రోజుల పాటు ప్రేయర్ చేయండి. దాన్ని అడగండి, అడిగి పూజలో పెట్టుకొని డైలీ నమస్కరించి అప్పుడు ఒక 1 వీక్ అలా పెట్టి అప్పుడు వేసుకోండి, అప్పుడు మీకు అలా పనిచేస్తాయి. మేమంటే మెడిటేషన్ చేస్తాం కాబట్టి ఓకేనా. సో మాకు ఇవన్నీ అవసరం లేదు, మెడిటేషన్ ఆల్రెడీ వాటికి కనెక్ట్ అయిపోతుంది. ఇంక ఇది లక్కీ అనమాట. ఇది నేను లాస్ట్ టైం వాడలేదు, అవన్నీ లాస్ట్ టైం నుంచి ప్రతి సంవత్సరం తెచ్చుకుంటాను. ఇది ఈ సంవత్సరం తయారైందనంట. ఇది కూడా వెనకాల శ్రీచక్రం ఉంది చూడండి. ముందు వైపేమో అమ్మవారి లక్ష్మీదేవి ప్రతిరూపం ఉంది, ప్రతిబింబం ఉంది. సో వెనకాల శ్రీచక్రం ఉందన్నమాట. ఇది దేని గురించి అనంటే, మన పాకెట్లో వేసుకోవచ్చు, లేదంటే బీరువాలో మన డబ్బులు పెట్టుకోవడానికి ఒక బాక్స్ పెడతాం కదా. సో ఆ బాక్స్ ఇలా పెట్టుకుంటే మన డబ్బులు మరింత రెట్టింపు త్రిబుల్ అయ్యేటట్టు దీన్ని క్రియేట్ చేశారనమాట. అంటే మనీని అట్రాక్ట్ చేసి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ. సో దీనికి హీలింగ్ కూడా చేసి ఇచ్చారు. సో కాబట్టి ఇది ఈ సంవత్సరం వాడదాము అని చెప్పేసి ఇది కూడా ఈ సంవత్సరం తెచ్చుకున్నాను. ఇది ఒకటే తెచ్చాను ఇద్దరి మీద, అంటే బీరువాలో పెడదాంలే అనేసి. సో వాడాలి, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇది లాస్ట్ టైం తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ లాస్ట్ టైం చిన్నది తెచ్చుకున్నాను మామూలుగా. దీన్ని టైగర్ ఐ అని అంటారనమాట. నేను టైగర్ ఐ తెచ్చుకున్నాను. సో ఇది టైగర్ ఐలో ఇంకొంచెం పెద్దదనమాట, సక్సెస్. సో ఎందుకు సక్సెస్ తెచ్చుకున్నాను ఈసారి అంటే, నేను కూడా యూట్యూబ్ చేశాను కదా, యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, మరి యూట్యూబ్లో నాకు సక్సెస్ రావాలి కదా, అందుకోసం. అంటే అందుకు ముందు నాకు ఏ బిజినెస్ లేదు, ఇంట్లోనే కూర్చుంటా. సో నేనేమి బిజినెస్ చేస్తున్నా, సక్సెస్ అనే రావాలి అనుకొని సో ఇవి వాడేదాన్ని. కాబట్టి ఈ సక్సెస్ అనేది తెచ్చుకోలేదు. మా వారికి ఒక్కదానికి తెచ్చిచ్చేదని. సో ఆయన ఏంటంటే పాకెట్లో వేసుకునేవాడు అనమాట. కానీ ఈసారి నేను కూడా తెచ్చుకున్నాను ఆయనతో పాటు. మరి నా యూట్యూబ్ కూడా సక్సెస్ అవ్వాలి కదా. టైగర్ ఐ అంటారు ఫ్రెండ్స్ దీని పేరు. సక్సెస్ అని కూడా ఉంది చూడండి కింద. ఇది ఏంజల్ నెంబర్ అనమాట. ఏంజల్ నెంబర్ వేసేసి కింద ఇలా మనకి ఒక కోడ్ ఇచ్చి ఇస్తారు. సో దీన్ని కూడా మనము ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా మన పాకెట్లో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేదంటే బ్రాస్లెట్ లాగా ఇలా బ్రాస్లెట్ లాగా కానీ మనకి టచ్ అయ్యేటట్లు చూసుకుంటూ ఉండాలి. లేదంటే మనకి ఏదైనా బిజినెస్ ఉందంటే ఆ బిజినెస్లో మనకంటూ ఒక మనీ కోసం ఒక బాక్స్ పెడతాం కదా, ఆ బాక్స్లో కానీ, లేదు అంటే ఎక్కువగా చాలామంది అయితే మన బాడీకి టచ్ అయ్యేటట్టే పెట్టుకుంటారనమాట. అంటే పర్స్లో కానీ, బ్యాగ్లో కానీ, జోబులో కానీ, పాకెట్లో కానీ పెట్టుకుంటారు. సో ఇది ఉంటే ఏంటంటే మనకు సక్సెస్ వస్తుందని ఒక నమ్మకం. సో చాలామంది మా వాళ్ళు వాడతారు. సో నేను లాస్ట్ టైం కూడా తెచ్చిచ్చాను మా ఆయనకి, కాకపోతే నేను తెచ్చుకోలేదు, ఈసారి నేను కూడా తెచ్చుకున్నాను. సరే కానీ ఇవన్నీ చెప్తున్నా కానీ మరి వీటి రేట్ ఎంత చెప్పట్లేదు ఏంటి అని అంటున్నారు కదా, చెప్తా. అంటే చెప్పొచ్చు స్టార్టింగ్లో, మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతే మరి నేను చేసి కూడా వేస్టే కదా, నాకు వాచ్ అవర్ రావాలి కదా, అందుకోసం చెప్పలేదన్నమాట. సో దీని సక్సెస్ అనమాట. అంటే మనకి బిజినెస్లో మనం పెట్టిన ఏదైనా దానికి సక్సెస్ కావాలంటే ఇది చెయ్యాలి. సో ఇదేంటి అంటే మనీకి సంబంధించి మన ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు వాటిల్లో పెడితే అవి రెట్టింపు అవుతాయి అని చెప్పేసి శ్రీచక్ర లక్ష్మీదేవి అట్రాక్షన్ కాయిన్ పెట్టుకుంటాము. ఇది కూడా శ్రీచక్రము, కానీ ఇది ఇంట్లో కాదు, మన ఒంటి మీద ఉండాలన్నమాట. సో దీని గురించి నాకు పెద్దగా తెలీదు, వాళ్ళందరూ వాడుకొని ఉన్నారు. శ్రీచక్రం మన ఒంటి మీద ఉంటే ఇంకా మంచిదని చెప్పి మనీని అట్రాక్ట్ చేసే ఒక అయస్కాంతం లాగా మనం మారుతాము. మాకు బాగా పనిచేసిందని లాస్ట్ టైం వాళ్ళు కొనుక్కుంటే కుప్పలు కొనుక్కుంటున్నారు అక్కడ. అసలు
ఆ షాప్కి కాలు పెడతానికి క్యూ లేదు. ఏంటని కనుక్కుంటే ఇదని చెప్తున్నారు. సో నేను కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఇంక ఇది లాస్ట్ వచ్చేసి మనకి 7 చక్రాస్. ఇవన్నీ ఉన్నాయి, ఇవి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ 7 చక్రాస్ యాక్టివేట్ అయిపోయినాయి అనుకోండి, మనం తదాస్తు అంటే ఏమంటారు, నాకు ఇది కావాలంటే తదాస్తు ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. అంత పవర్స్ వస్తాయి మన నోటికి, మాటకి, చేతకి. కాబట్టి అందుకని ఇది ప్రతి ఒక్కరూ 7 చక్రాస్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే బాడీ నాకు 7 చక్రాస్ ఉంటాయి. సో కాబట్టి ఇది వచ్చేసి నాకు 500 రూపీస్ 700 అట్లా గుర్తు రావట్లేదు సరిగా. 2 తీసుకున్నాను కదా, రెండింటి మీద 300 4 మేబీ 300 400 గుర్తు రావట్లేదు సరిగా. రెండింటి మీద 300 అనుకుంటాం మేబీ, 500 ఏమో, 500 7 గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. ఇది ఒక్కటి ఎందుకనో ఏమో అంత ఉండొచ్చు. ఇది వచ్చేసి 200 రూపీస్. ఒక్కటైతే 200 తీసుకుంటా అన్నాడు. సో నేను 2 తీసుకున్నాను కాబట్టి 300కి 2 ఇచ్చేసాడు అనమాట. నా మైక్ అయితే మధ్యలో ఆగిపోతుంది. సో మీకు వాయిస్ ఏమన్నా వినిపించిందో వినిపించలేదు, వినిపించకపోయినా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్, వేరే దారి లేదు. సో ఇంక ఇవి 2 వచ్చేసి, ఇది లాస్ట్ టైం నాకు 200కి అట్లా ఇచ్చాడు. సో ఇంక ఈసారి ఏంటంటే కొంచెం మన స్టాల్ తరపు నుంచి కొంచెం కొద్దిగా మాస్టర్ ఒక స్టెప్ ఎదుగున్నాను కదా, అందులో గుర్తుపట్టేసి రెండింటి మీద మా వారికి నాకు ఇద్దరికి తీసుకున్నాను కదా 150 అట్లా ఇచ్చాడు. అంటే నేను అడగక ముందే మీరు తీసుకోండి మాస్టర్ అంటే, అక్కడ మనం అందరం మాస్టర్ అని పిలుచుకుంటాం అనమాట. మేడము అట్లా తక్కువ మంది, అందరూ మాస్టర్ అనుకుంటాము అనమాట. సో తీసుకోండి మాస్టర్స్, మీ ద్వారా ఎంతోమంది మంచిగా అయ్యారు, 10 మంది బాగుపడతారు, తీసుకోండి. మీకు సక్సెస్ వచ్చిందంటే దాని వెనకాల 100 మంది బాగుపడతారు, ఇంకొక 10 మందికి మెడిటేషన్ గురించి తెలుస్తుందని చెప్పేసి ఆ స్టాల్ మాస్టర్ పిలిచి మరి నాకు 300కి 2 ఇచ్చాడు అనమాట. సో ఇది కూడా అంతే, ఇది ఒక 200 అలా పడింది. ఒకటే తీసుకున్నాను కదా, 200 అలా పడింది. సో మనకి అమెజాన్లో వాటిలో కూడా అంతే ఉంటుంది, ఎక్కువేమి ఉండదు 200 ఇవంతా. సో వీటిని కరెక్ట్గా ఎప్పుడు వాడుకోవాలంటే, ఏదైనా కానీ వీటన్నిటికీ కూడా 7 చక్రాస్ అనేది కాదు, ఈ మూడిటికి కూడా మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. వీటికి అంటు ముట్టు మైల చావు ఇంటికి వెళ్ళకూడదు, మైల్లో ఉన్నప్పుడు ముట్టుకోకూడదు, ఇలాంటివి నియమాలు వీటికి ఎప్పుడు కూడా క్రిస్టల్స్ అనేవి వర్తించదు, గుర్తుపెట్టుకోండి. దైవత్వంలో కూడా వర్తించదు, కానీ మన పురాణంలో ఎందుకు పెట్టారు అంటే, ముట్టులో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి విపరీతమైన పెయిన్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఆ టైం అప్పుడు కూర్చొని ఉంటేనే ఎటువంటి గర్భసంచికి ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఇవాళ రేపు చూడండి పీరియడ్స్లో ఉండి కూడా చాలా మంది అన్నిటికీ వెళ్తున్నారు. కాబట్టి మనం అంటే స్టైల్ అలా మారిపోయింది, అందుకనే గర్భసంచి సమస్యలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే పీరియడ్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎవరు రెస్ట్ తీసుకోవట్లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంట్లో. అంటే కుదరక ఇప్పుడు స్టైల్ అలా ఉంది, ఇద్దరు చేసుకుంటే. కానీ ఇలాంటి గర్భసంచికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదనే ఆ రోజుల్లో పీరియడ్ వచ్చినప్పుడు ముట్టు అనే ఒక పేరుతోటి మనం మూల కూర్చోబెట్టేవాళ్లే. కానీ అది నిజంగా ముట్టు అనేది ఒక మైల కాదు, అదొక ప్రకృతి, స్త్రీతత్వం, ప్రకృతి. అది ఎటువంటి చెడు కాదు, నెగిటివ్ వైబ్రేషన్ అసలు ఇవ్వదు. కానీ ఏంటంటే మరి అలాంటప్పుడు ఎందుకు గుళ్ళకు రాకూడదు, పూజలకు రాకూడదు అని ఆడవాళ్ళని కూర్చోబెట్టేశారు అని అంటే, నాకు తెలిసినంత వరకు నేను పుస్తకాల్లో చదివి తెలుసుకున్నది ఏంటంటే, ఆ టైం అప్పుడు ఆడవాళ్ళ గర్భసంచి అనేది ఆడవాళ్ళ విపరీతమైన నొప్పికి గురైపోతారు. ప్లస్ రెండోది గర్భసంచి విచ్చుకొని ఉంటుంది. సో కాబట్టి ఆ టైం అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతూ, తెలుసో తెలియకో ఆడవాళ్ళు వంగి లెగుస్తూ ఏదైనా కదలరాని కదిలితే దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ యాక్టివేట్ అవుతాయని. సో ఇలాంటి జబ్బులు రాకూడదు. అలాగే అన్నిటికీ మించి ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఆ 3 డేస్ స్త్రీ అస్తవ్యస్తంగా ఉంటుంది, చిరాగ్గా ఎంతో కొంచెం ఒక్కొక్కసారి క్రూరత్వం కూడా వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంటాయన్నమాట. సో వీటన్నిటి గురించి ఆలోచించి ఆవిడకి రెస్ట్ ఇంపార్టెంట్ అనేసి ఏవి తాగకూడదు అని ఒక పరిస్థితి ఏర్పాటు చేసి కూర్చోబెట్టారే తప్ప అంటూ ముట్టు ఏదో జరిగిపోయింది అనేటువంటి అయితే కానే కాదు. సో కాబట్టి అలాంటి అది నేచర్, ప్రకృతి, అది స్త్రీ అంటేనే ప్రకృతి. సో అది ప్రకృతికి సహజంగా జరిగే కార్యం. కాబట్టి వాటిని మీరు ఎక్కువగా భయపడద్దు, పట్టించుకో. చాలా మంది ఏంటంటే ఆడవాళ్ళు ఇప్పుడు సడన్ గా గుడికి వెళ్ళేసి, ఇప్పుడు కొంతమందికి ఇవాళ రేపు పీరియడ్స్ ఎవరికి కరెక్ట్ గా రావట్లేదు, ఒక 10 రోజులు 15 రోజులు ముందే వచ్చేస్తుంది. 1 నెల 2 సార్లు వస్తుంది,
2 నెలలకి 3 సార్లు వస్తుంది. అనుకోకుండా ఏదైనా గుడికి వెళ్ళి ఉంటారు, అక్కడ అనుకోకుండా వాళ్ళకి పీరియడ్ వస్తుంది. ఇక వాళ్ళు భయపడిపోయి నేను ఏదో పాపం చేశాను, నాకు ఆ కర్మ అంటుకుంటుంది, నాకు ఈ కర్మ అంటుకుంటుందని భయపడిపోవటం, యాగాలు చేయటం, గుళ్ళుకొచ్చి ఏడవటం ఇలాంటివి చేస్తారు. దయచేసి అలాంటిది ఏది జరగదండి. దేవుడికి అందరం ఒకటే. ఇప్పుడు దేవుడు అనేది, దైవత్వం అనేది, మన బిడ్డలు తప్పు చేస్తే మనం చిన్నది చెప్పుకుంటాం తప్ప వాళ్ళకి పనిష్మెంట్లు చంపాలి అలాంటివి చెయ్యం కదా. సో ఇవన్నీ మన ఏమంటారు, మన ఆరోగ్యం కోసం పెట్టుకున్నవే తప్ప ఇందులో ఎటువంటివి లేవు. సో కాబట్టి మీరు, అది నేచరు, అది మీ చేతుల్లో లేదు, వచ్చేసింది. హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసేయండి. తర్వాత ఇక మీరు వచ్చేసి ఇంకా స్నానం చేసి ఒక పక్కన కూర్చోండి. కానీ వెళ్ళిపోయారు, ఇప్పుడు సపోజ్ తిరుపతి వెళ్ళిపోయారు, క్యూ లైన్ లో ఉన్నారు, సో సపోజ్ తిరుపతిలో ఉన్నారు, మీరు అనుకోకుండా వచ్చేసింది, అప్పుడు ఏం చేస్తారు? అటు రాలేరు, ఇటు రాలేరు. అమ్మమ్మో నేను అనుకోని పెద్ద పాపం ఏదో చేసేసాను, అయ్యో నేను అందరూ ముట్టుకున్నాను, దేవుడికి మైలు పెట్టేశాను, దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను అట్ట చేశాడు, ఇట్ట చేశాడు. చాలా మంది కొంచెం పిచ్చితనంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకు చేస్తాడు దేవుడికి? మన అందరం బిడ్డలమే కదా. దేవుడు ఏమైనా మన మీద పక్ష కట్టి నువ్వు తెలిసి చేయలేదు కదా. అది ఆ టైం అప్పుడు కొంచెం ఏంటంటే అందరూ నీట్గా వస్తారు పద్ధతిగా అనేసి అలా పెట్టారు తప్ప, అది నీ చేతుల్లో లేనప్పుడు మనం అంతగా ఫీల్ అయిపోయి దేవుడు శపిస్తాడు, క్షమిస్తాడు అనే క్రూర డెసిషన్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఏమీ రాక్షసుడు కాదు, దేవుడు. ఆయన తెలియదు నీ పరిస్థితి ఏంటనేది. నువ్వు కావాలని చేసావని ఆయన తెలియదు కదా. సో కాబట్టి ఆయన నువ్వు కావాలని చేసావని ఆయన తెలుసు కదా. నువ్వు కావాలని చేయలేదు అనేది ఆయనకు తెలుసు కదా. దేవుడు ఎక్కడో ఉన్నాడు, నేను దేవుణ్ణి కాదు, ఆయన ఎక్కడో ఉన్నాడు అనే మూర్ఖత్వ ఆలోచన నుండి అందరూ బయటికి రండి. దేవుడు అనేవాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఎంత ప్రశాంతంగా, ఎంత మనశ్శాంతిగా, ఎంత జాలి దయతోటి ఉంటే అదే దేవుడు, ఇంకెక్కడో లేడు. నువ్వే దేవుడివి, నువ్వే దేవతవి. సో కాబట్టి అలాంటివి జరిగినప్పుడు భయపడద్దు, చేతది మన చేతిలో లేదు. సో కాబట్టి దేవుడు ఎటువంటి శిక్షలు మనకు వెయ్యడు. కాబట్టి వీటికి కూడా అలాంటి నియమాలు లేవు. అమ్మో నేను మైల్లో ఉన్నప్పుడు వేసుకోకూడదు, ఇట్లా చావులింటికి పోయినప్పుడు అలాంటివి వేసుకోవద్దు అనేది లేవు. కానీ ఇరిగిపోతేనో, బ్రేక్ అయిపోతేనో, కింద పడి మరకలు వచ్చేసి అంటే బ్రేక్ క్రాచెస్ వస్తే అప్పుడు మాత్రం ఇంకా వీటిల్లో ఎటువంటి పవర్స్, ఎనర్జీస్ ఉండవు అని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని అప్పుడు ఇంక వాటిని తీసి పడేసి కొత్తవి తెచ్చుకో. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కువ టైం తీసుకున్నాను అని నాకు అర్థమయ్యింది. సో సారీ. అంటే స్పిరిచువాలిటీ గురించి అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుందని చెప్పేసి ఎక్కువ టైం తీసుకున్నాను. సో సారీ సార్, తిట్టబాకండి ఓకేనా? సో ఇంకా కొంచెం క్లియర్గా అయితే చెప్పాను, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానని నేను అనుకుంటున్నాను. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను కానీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాటి గురించి చాలా అపోహలు ఉన్నాయి. మెయిన్ పీరియడ్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయి అనమాట. నేను స్వయంగా నా చెవులతోటి, నా కళ్ళతోటి భగవద్గీతలు లాంటి పురాణాలు చదివి తెలుసుకుంటున్నాను. ఎక్కడ కూడా అలాంటివి పెట్టలేదు. దేవుడు శిక్షిస్తాడు అనేది ఎక్కడ పెట్టలేదండి. అదే అది స్త్రీ ఆరోగ్యం గురించే పెట్టాడు. అంటే మీరెవరు కూడా భయపడద్దు ఇలాంటి జరిగినప్పుడు. సో వీటి గురించి కూడా ఎలా వాడుకోవాలని క్లియర్గా చెప్పుకున్నాను కదా. ఓకే నా ఫ్రెండ్స్, ఎక్కువ టైం తీసుకున్నందుకు సారీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ పెట్టాను, దయచేసి 10 మందికి రికమెండ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే, అర్థం కాకపోతే మెసేజ్ చేయండి కంపల్సరీ.